హాయ్ అండి. ఈరోజు పులిహోర ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా కావాల్సిన పదార్థాలు ఒక 4 టేబుల్ స్పూన్స్ పల్లీలు, నిమ్మకాయలు, ఎండుమిర్చి, కొత్తిమీర, కరివేపాకండి. నైట్ అన్నమైనా పర్లేదండి. వేడి వేడి అన్నమైనా పర్లేదు. నేను వేడి అన్నమే తీసుకున్నాను. చూడండి, ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకొని, బాండీ వేడయ్యాక ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కాగాక పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫస్టు. పల్లీలు కొంచెం చిటపట అనేంత వరకు ఫ్రై చేయాలండి, కలర్ చేంజ్ అయ్యేంత వరకు. చూడండి, ఈ విధంగా ఫ్రై అయ్యాక ఎండుమిర్చి వేసుకుంటున్నానండి. పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. నేనైతే ఎండుమిర్చి వేసుకుంటున్నానండి. ఎండుమిర్చి కూడా ఫ్రై చేసుకోవాలి కొంచెం. చూడండి, ఫ్రై అయిపోయింది కదండి. పోపు గింజలు వేసుకుంటున్నాను. పోపు గింజలు కూడా ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఇలా నేనైతే కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను, టేస్ట్ బాగుంటాయని. ఇప్పుడు కరివేపాకు వేసుకుందామండి. కరివేపాకు కూడా ఫ్రై చేసుకోవాలి. అలాగే ఆయిల్లోని నేను కొత్తిమీర కూడా వేసుకుంటున్నానండి, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు పసుపు వేసుకుందామండి. చూడండి, ఫ్రై అయిపోయింది. ఇప్పుడు నిమ్మకాయలు పిండుకొని పెట్టుకున్నానండి ముందుగానే, అవి పోసేసుకుంటున్నాను వాటర్ మొత్తం. చూడండి, ఈ విధంగా దగ్గరికి అయ్యేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అలాగే తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలండి. నేను అన్నంలో వేయకుండా దీంట్లోనే వేసేస్తున్నాను డైరెక్ట్. అన్నం ఉండలు లేకుండా పొడి పొడిగా ఉండేటట్టు కలుపుకోవాలండి. ఇప్పుడు మొత్తం వేసేసుకొని మొత్తం మిక్స్ చేసేస్తున్నాను. చూడండి, ఈ విధంగా కలిపేసుకుంటున్నాను అంతా. ఉండలు ఏం లేకుండా పొడి పొడిగా చేసుకున్నానండి నేను. ఈ వీడియోలో అయితే నిమ్మకాయతో చూపిస్తున్నానండి. నెక్స్ట్ వీడియోలో చింతపండుతో కూడా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చూడండి, అయిపోయింది. ఈ విధంగా కలిపేసుకోవాలి మొత్తం. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎంతో టైం కూడా పట్టదు, 5 నిమిషాల్లో అయిపోతుంది. 2 మినిట్స్ ఉంచి దించేసుకోండి, అంతేనండి. ఇప్పుడు కొత్తిమీర చల్లుకొని గార్నిష్ చేసుకుంటున్నానండి. రెడీ అయిపోయింది చూడండి పులిహోర. ఎంతో టేస్టీగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.